వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈరోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్లకు అంటే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దర్శనం వివరాలు తెలియజేస్తానండి. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. అలాగే మీరు మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 29 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 29 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సుమారుగా 10 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. కాబట్టి ఈ శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు ఆదివారం ఏప్రిల్ 6వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారండి. ఈ రోజు టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు లేదా 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అలిపిరిదారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 78,496 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 30,046 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీళ్ళు సమర్పించారు. 3,60,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక ఈ రోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం 5 గంటల 20 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 797 రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 1065 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 797 రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, శుభోదయం అండి. ఏప్రిల్ 13కి తిరుమల వెళ్తున్నాము అంటే ఆ రోజు సండే శుభోదయం దర్శనం ఉంటుందా? ఉంటే టైమింగ్స్ చెప్పండి. ఏప్రిల్ 13 మాత్రమే కాదండి, ప్రస్తుతం అయితే ప్రతిరోజు శుభోదయం దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళినా శుభోదయం దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల లోపు వెళ్లాల్సి ఉంటుంది. తప్పకుండా మీ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే అలో చేయరు. ఇక నెక్స్ట్ కామెంట్, మేము జూన్ కొరకు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేశాము. రూమ్ 1 రోజు మరియు 2 రోజు ఉండవచ్చా? దయచేసి చెప్పగలరు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే 24 అవర్స్ మాత్రమే రూమ్ వ్యాలిడిటీ ఉంటుంది. 24 అవర్స్ తర్వాత రూమ్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. మీకు 2వ రోజు కూడా కావాలి అనుకుంటే మీకు రూమ్ అలాట్ అయిన ఏరియాలో రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఎక్స్టెన్షన్ చేయండి అని అడగండి. వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే 2వ రోజు కూడా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్, హలో మేడం, మేము నెక్స్ట్ సాటర్డే తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాము. మేము శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళొచ్చా? అక్కడ ఈ టోకెన్ వ్యాలిడ్ చేస్తారా, స్కాన్ చేస్తారా? శ్రీనివాసం కాంప్లెక్స్ ఒక్కటే కాదండి, తిరుపతిలో ఎక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళినా అలిపిరిదారిలో నడిచి వెళ్ళొచ్చు, బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు, లేదా శ్రీవారి మెట్టుదారులు కూడా నడిచి తిరుమలకు వెళ్ళొచ్చు. బట్ మీరు శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్ తీసుకోకండి. ఎందుకంటే మీరు ఇదివరకే శ్రీనివాసం టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టుదారిలో వెళ్తాము అంటున్నారు కదా.
కాబట్టి ఏ టోకెన్ అయినా ఒక్కటే అండి. కాబట్టి మీరు శ్రీవారి మెట్టుదారిలో టోకెన్ తీసుకోకుండా వెళ్ళొచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.